మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన యూనికా పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కె హరిబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథే ఈ యూనికా. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో లైవ్లో చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ నినాదాన్ని, ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ గారు. తెలంగాణ ఉద్యమం ఒక ఓటు, భారతీయ జనతా పార్టీ మొదటనే ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ తీవ్రత ఇంకా స్టార్ట్ కాకముందే నాకు చాలా గుర్తు, 98లో అనుకుంటా, ఇక్కడ ఉన్న వైస్రాయ్ హోటల్ ముందు ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టారు విద్యాసాగర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్. ఎటువంటి కోడింగ్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పడితే చాలామంది హేళన చూశారు. తెలంగాణ స్వాతంత్రం వచ్చేది, దేశానికి స్వాతంత్రం వచ్చేది, తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పి చాలా సందర్భాలు అనేక రకాల వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే 1948 17th సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ గుర్తొస్తారు. ఇలా ఏ రాజకీయ పార్టీ చేయని సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తూ అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు, కాళ్ళు చేతులు విరిగినప్పుడు కూడా ఇక్కడ వెనుకడు వేయకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమానికి కర్త కర్మక్రియ శ్రేష్ఠ విద్యాసాగర్ గారు. అద్వానీ గారి యొక్క నేతృత్వంలో, వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి నాకు చాలా గుర్తు. ఒకసారి కరీంనగర్లో అద్వానీ గారి బహిరంగ సభ ఉండే, ఉదయం మార్నింగ్ 4 o'clock మేము గెస్ట్ హౌస్ చౌరస్తాలో ఉదయం 4 గంటలకు మేము 5 కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కడుతున్నాం. విద్యాసాగర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అప్పుడే వస్తున్నారు కారులో ఆ గెస్ట్ హౌస్ దగ్గర. మార్నింగ్ 4 o'clock అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నా ఇంకా అని చెప్తారు, ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు సార్, ఇంకా 2 చౌరస్తాలు లేదు సార్, ఆ 2 చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్, పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి, నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుందంటే సార్ మార్నింగ్ 7 అవుతుంది సార్ అని చెప్పాను. సరే 7 o'clock ఆ 2 సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చి నాకు కలవాలని చెప్పన్నారు. ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మెన్ పిలిచి ఒక ఫ్లాస్కు, ఒక టీ కప్, ఒక బ్యాగ్ నా చేతికిచ్చి, నువ్వు యార్ అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి, అద్వానీ గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టము, గంటకు ఛాయ్ తాగుతారు, ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జహన్వారావు గారు ఇల్లు చూపట్టినట్టుగా వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలి, నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పయినాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 ఛాయలు ఇచ్చిన అద్వానీ గారికి.